హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బీరకాయ ఇంకా టమోటా కాయలతో వేడివేడిగా బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా, ముద్దలోకైనా, చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా అన్నిటినీ కూడా ఒకేసారి కుక్కర్‌లో వేసి ఉడకపెట్టేసుకొని ఇలా గనక ఒక్కసారి తయారు చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఈ బీరకాయ రోటి పచ్చడిని తయారు చేసుకోవడం కోసము ముందుగా స్టవ్ మీద కుక్కర్‌ని ఉంచుకొని అందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి. బీరకాయల్ని బాగా వాష్ చేసుకొని పైనుండే తొక్కును పీల్ చేసుకొని ఆ తర్వాత ఇలా గుండ్రంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి టమోటో కాయలను తీసుకుని పైనుండే తొడుమను కట్ చేసుకొని ఇలా 4 భాగాలుగా వచ్చేటట్టు కట్ చేసుకొని తీసుకోండి. టమోటో కాయలు దొరకకపోతే గనక దోరగా ఉండే టమోటోలను తీసుకోండి. దోరగా ఉండే టమోటోలు కూడా దొరకకపోతే నార్మల్ పండిన టమోటోలనైనా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని అర గ్లాసు దాకా నీళ్ళను వేసుకోండి. మరి ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు. కొద్దిగా నీళ్ళను వేసుకుంటే సరిపోతుంది. బీరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళను మరి ఎక్కువగా వేసుకోకుండా అర గ్లాసు దాకా నీళ్ళను వేసుకొని 3 విజిల్స్ వేపించండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత కుక్కర్ మూతను తీసేసి ఇలా హోల్స్ ఉండే గిన్నెని తీసుకొని అందులోకి మనం ఉడికించుకున్న వాటి అన్నిటినీ కూడా వేసుకొని నీళ్ళను మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి. అందులో ఉండే నీళ్ళను మొత్తం కూడా ఉంచేసుకున్న తర్వాత వీటిని కాస్తంత చల్లారనివ్వాలండి. మరి పూర్తిగా చల్లారితే గనక మెదగదు కాబట్టి గోరువెచ్చగా ఉన్నట్టుగానే మనము వీటిని రోట్లో దంచుకోవాలండి. రోలు ఉంటే గనక రోట్లో దంచుకోండి, లేకపోతే గనక పప్పు గుత్తితో అయినా సరే రాముకోవచ్చు. అలా అని మిక్సీ పట్టుకోకూడదండి. మిక్సీ పట్టుకుంటే గనక టేస్ట్ ఉండదు. ఇందులో నుండి ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చిని పక్కకు తీసుకోండి. ఆ తర్వాత మెత్తగా ఉడికిపోయిన ఈ టమోటో కాయలకి పైనుండే పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. నిదానంగా పీల్ అనేది ఇలా తీసేస్తే గనక వచ్చేస్తుంది. ఆ టమోటో కాయలకుండే పీల్ని మొత్తం కూడా క్లీన్ చేసేసి పక్కనుంచుకోండి. ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న కుక్కర్‌ని తీసుకోండి. ఆ కుక్కర్‌లోకి ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరను, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఒక 5, 6 దాకా వేసుకోండి. ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని, అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. నేనిక్కడ కల్లుప్పును వేస్తున్నానండి. మీరు లాస్ట్‌లో టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మరి కాస్తంత వేసుకోవచ్చు. కాబట్టి చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా మెత్తగా అయ్యేటట్టు దంచి తీసుకోవాలండి. మీ దగ్గర రోలు ఉంటే గనక రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేటట్టు రోమి తీసుకోవచ్చు. లేకపోతే గనక ఇలా పప్పుగుత్తితో రుద్దుకోవచ్చండి. ఇందులో వేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలన్నీ కూడా ఇలా మెత్తగా అయ్యేటట్టు దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న వాటన్నిటిని వేసేసుకోండి. బీరకాయలు ఇంకా టమోటా కాయల్ని ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిలో ఉండే నీళ్ళు మొత్తం వెళ్ళిన తర్వాత వాటిని మాత్రమే వేసుకొని ఇలా మెత్తగా అయ్యేటట్టు దంచి తీసుకోవాలి. టమోటో కాయలకి మాత్రం పైనుండే పీల్ని తీసేసుకొని వేసుకోండి. అప్పుడైతేనే మనకు అది నోట్లో తగలకుండా ఉంటుంది తినేటప్పుడు. అందుకోసమే టమోటో కాయకుండే పైన పీల్ని తీసేసి వేసుకోండి. చూడండి ఎంత చక్కగా నలిగిపోతుందో కదా. మనం 3 విజిల్స్ వేపించుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోయిందండి. జస్ట్ మనము ఇలా రాముతే గనక మనకు మెత్తగా అయిపోతాయి బీరకాయలు ఇంకా టమోటా కాయలు. అదే వీటిని ఒకవేళ మనం మిక్సీ జార్‌లో వేసి చేసుకోవాలనుకుంటే పల్స్ మోడ్‌లో చేసుకున్నా సరే తొందరగా మెత్తబడిపోతుందండి. టేస్ట్ కూడా అంత బావుండదు. అందుకోసమే ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం రోలే అవసరం లేదు. రోట్లో దంచుకొని తీసుకున్న టేస్టే ఉంటుందండి. ఇలా మెత్తగా అయ్యేటట్టు రామేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ బజ్జీకి మనము పోపును పెట్టుకుందాము. అందుకోసం స్టవ్ మీద బాండీని ఉంచుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పోపును ఫ్రై చేసుకోండి. కాస్తంత కరివేపాకును వేసుకొని కరివేపాకు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోండి. పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చివే వేసుకొని మీరు బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే గనక ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేసుకొనైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ లైట్‌గా కుక్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువగా లేదండి. కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలనేవి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా వేయించుకొని తీసుకుంటున్నాను. మరి పూర్తిగా మెత్తబడాల్సిన అవసరం లేదండి. కచ్చా పచ్చాగా ఉన్నట్టుగానే మనము ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపును వేసుకొని పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా ఒక 30 సెకండ్స్ పాటు కలుపుతూ వేయించుకోండి.
ఇలా తయారు చేసుకున్న ఈ పోపులోకి ఇందాక మనము దంచి పెట్టుకున్న బజ్జీని ఇందులోకి వేసేసుకోండి. ఇలా బజ్జీని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పోపు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ బజ్జీని 1 నిమిషం పాటు ఉడికించండి. పోపు మొత్తం కూడా బాగా పట్టేటట్టు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు పైనుండి కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలానే కలుపుతూ 1 నిమిషం పాటు బజ్జీని ఉడికించుకుంటే గనక వేడివేడిగా మనకు బీరకాయ టమాటో బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్‌గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ టమాటో బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్‌లోకైనా, ముద్దలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం భవిత కుకింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.